వాళ్ళకి వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువగా కోరుకుంటారు. అండ్ దే ఆర్ మోర్ రిలేటెడ్ టు ఇమేజ్ కాన్షియస్. ద ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సోషల్. బోత్ పొలారిటీస్, ఏదో ఒక పొలారిటీలో పేషెంట్ మన దగ్గర రావచ్చు. ఐదర్ సక్సెస్ఫుల్ స్టేట్లో రావచ్చు ఆర్ కాంపెన్సేటెడ్ స్టేట్లో కూడా రావచ్చు. ఏ స్టేట్లో వస్తున్నాడు అనేది మనం చూసుకున్న దాన్ని బట్టి, ఏ పొలారిటీ వస్తుందో చూసుకున్న దాన్ని బట్టి మనం ఆ ఫ్యామిలీని ఆ తర్వాత ఆ ఆర్డర్ని తర్వాత ఆ ఫ్యామిలీని అంటే మనం డిసైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ క్యారియోఫిలియన్స్. ఒక సైడ్ చూసుకుంటే దే ఆర్ మోర్ ఆఫ్ సబ్మిసివ్ టైప్, ద అదర్ సైడ్ ఇస్ ఆఫ్ నాట్ సబ్మిసివ్ ఆన్ అదర్ సైడ్. Struggle for survival, continuous urge for separation from mother. I want to have my own name. సో చిన్న వయసు నుంచే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే తత్వంతోనే వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంటెన్స్ కాన్షియస్ అర్జ్ ఫ్రమ్ మదర్లీ ఫిగర్. డ్యువాలిటీ ఉంటుంది, ఫెమినిటీ అండ్ మాస్కులినిటీ, అండ్ దేర్ ఆఫ్ రిథమిక్ నేచర్ తో వీళ్ళు ఎగ్జిబిట్ అవుతూ ఉంటారు. ఇన్ ద సెన్స్ రిథమిక్ పెథాలజీ. పల్సేటింగ్ టైప్. అండ్ ఇందులో క్యాక్టేసియా, డిసర్ట్ ప్లాంట్స్. దే స్ట్రైవ్ ఫర్ ఐడెంటిటీ, గుర్తింపు, ఎలాగైనా గుర్తింపు ఉండాలి నాకు. మెకానిజం, there is a lot of mechanism to prove their identity. ఇందులో 6 stages of plant development ఉంటుందన్నమాట. వన్ ఏంటంటే సీడ్ స్టేజ్, స్ప్రౌటింగ్, బడ్డింగ్. ఈ బడ్డింగ్ స్టేజ్ లోనే వాళ్ళ ఐడెంటిటీ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మెచ్యురేషన్ అండ్ ఫ్లవరింగ్. ఐడెంటిటీ లేకపోతే దేర్ ఆఫ్ మోర్ ప్రిమిటివ్ నేచర్ లాగా ఆర్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ లో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ దే కెన్ హ్యాండిల్ టఫ్ సిచ్యువేషన్స్ అండ్ దే కెన్ అడాప్ట్ టు దట్ సిచ్యువేషన్స్ యాజ్ వెల్. సో బోత్ పొలారిటీస్ ఉంటూ ఉంటాయి. ఎలాగైనా సర్వైవల్ అవుతుంటారు. అందుకనే ఈ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కువగా డెజర్ట్ లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారియోఫిలర్స్ నుంచి కిందకు వస్తే మీన్ ఆర్డర్ లో లాస్ట్ ఆర్డర్కి వస్తే నెఫాంథెల్స్. నెఫాంథెల్స్ ఏంటంటే వాళ్ళు ఐ మీన్ వీటికి నైట్రోజన్ లేకపోతే బతకలేవు. సో ఈ నెఫాంథెల్స్ లో యూజువల్ గా ఇన్సెక్ట్స్ ని తింటూ ఉంటాయి, లైక్ డ్రాసిరా కానీ నెఫాంథెల్స్ కానీ. సో వాటికి ఏంటంటే ఇన్సెక్ట్స్ కావాలి బికాస్ ఆఫ్ దట్ నైట్రోజన్. నైట్రోజన్ లేకపోవడం వల్ల దే ట్రాప్ దోస్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. అండ్ క్యాక్టస్ లోకి వచ్చేటప్పటికి ఎలా డెవలప్ అవుతుందంటే ప్లాంట్ థార్న్స్ వచ్చి ఆకుల కింద మారుతాయి. ఆకులు థార్న్స్ కింద ఉంటాయి. వీటి లోపల ఎంత వాటర్ ఎంత అక్యూములేట్ అవుతూ ఉంటే అంత బాగా పెరుగుతూ ఉంటాయి. స్ట్రగుల్ పెరిగే కొద్ది ఐడెంటిటీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటిలో పాలినేషన్ వచ్చి త్రూ బ్యాట్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. నైట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, అగ్రివేషన్ వర్స్ ఎట్ నైట్. వెరస్ ఎన్వెలిడం లివి అయితే దే ఆర్ థార్న్లెస్ ప్లాంట్స్, వెరీ లో థార్న్స్ ఉంటాయి. కమింగ్ టు ద డ్రగ్ క్యాక్టేసీలో 3 C's ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి: కన్స్ట్రిక్షన్, కాంట్రాక్షన్, కంజెషన్. సో ఈ క్యాక్టస్ డ్రగ్ ఎక్కువగా సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ మీద ఎక్కువగా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సిస్టంలో కొన్ని సర్క్యులర్ మజిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో అనుకోండి, ఆర్బిక్యులరిస్ ఆరిస్ మజిల్ మీద ఎక్కువ యాక్ట్ అవుతుంది. అలాగే
టింపాన్ ఇయర్లో అనుకోండి టింపానిక్ మెంబ్రెయిన్ మీద యాక్ట్ అవుతుంది, ఆర్ కార్డియాక్ మజిల్స్ మీద ఎక్కువ యాక్ట్ అవుతుంటుంది. స్పింక్టర్ అంటే ఒక వాల్వ్ లాగా మనకి చాలా స్పింక్టర్స్ ఉంటాయి. లోవర్ ఈసోఫేజల్ స్పింక్టర్, అప్పర్ ఈసోఫేజల్ స్పింక్టర్ అని, అంటే తింటున్నప్పుడు టూ మీన్ అప్పర్లో అండ్ లోవర్లో. అలాగే యూరిన్ రీనల్ సిస్టంలో కూడా కొన్ని స్పింక్టర్స్ ఉంటూ ఉంటాయి, యూరేథ్రల్ స్పింక్టర్స్ అని. లైక్వైజ్ ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టంలో మేల్స్లో చూసుకుంటే డార్క్నెస్ మజిల్ కూడా ఒక టైప్ ఆఫ్ సర్క్యులర్ ఫైబరే, అది స్క్రోటంలో ఉంటుంది. అలాగే సెర్విక్స్ ఫిమేల్స్లో అది కూడా ఒక సర్క్యులర్ మజిలే, అండ్ అదర్ వన్ వెజనా కూడా ఒక సర్క్యులర్ మజిలే. సో ఇవన్నీ కూడా సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ మీద ఎక్కువగా యాక్ట్ అవుతుంది క్యాక్టస్. వీటిల్లో పెథాలజీకి వచ్చేటప్పటికి సర్క్యులేషన్ అంతా ఈక్వల్గా ఉంటుంది, ఏదో ఒక భాగానికి హై సర్క్యులేషన్స్ ఉంటూ ఉంటాయి. సో క్యాక్టస్ అనేది ఏరియల్ రూట్స్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. 3 C's చెప్తున్నాం కదా, ఎక్కడైనా సరే ఆ కన్స్ట్రిక్షన్, కాంట్రాక్షన్, కంజెషన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఈ మూడు మనం అబ్జర్వ్ చేస్తుంటే వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. సో వీళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక రొమాటిజం డెవలప్ అయ్యి తర్వాత సరిగ్గా ట్రీట్ చేయకపోతే వెంటనే అది హార్ట్కి ట్రావెల్ అవుతుంది. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో నేను లాస్ట్ టైం కూడా ఒక కేసు చెప్పాను, ఆర్థరైటిస్తో వచ్చాడు ఆయన. సో క్యాక్టస్ ఇచ్చాను, క్యాక్టస్ 30 ఒక డైలీ డోస్ కింద ఆల్మోస్ట్ ఒక 3-4 days వరకు పెట్టాను. సో హార్డ్లీ అబ్బాయి 1 month వాడాడు, 1.5 month వరకు వాడాడు. సో రొమాటిక్ కంప్లైంట్స్ చూసుకుంటే యావరేజ్గా ఒక 50% పర్వాలేదు. బట్ ఏమైందో తెలీదు, మళ్ళీ మేము కాల్స్ చేస్తుంటే నాట్ అట్ ఆల్ రెస్పాండింగ్. నా ఫోన్ నుంచి చేసిన, క్లినిక్ నెంబర్ నుంచి చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే దే డజంట్ వాంట్ టు నో దేర్ ఐడెంటిటీ. ఒకటి ఏంటంటే వాళ్ళ కోసం మనం తెలుసుకుంటున్నాం, డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఆ క్వశ్చన్స్ వల్ల ఏంటంటే స్టార్టింగ్లో బాగా ఇబ్బంది పడిపోయేవాడు, చాలా ఇబ్బంది పడేవాడు. అయినా సరే పిన్ పాయింట్ చేసి, బికాస్ అది కోర్ అనమాట, అడిగే కొద్ది, బికాస్ ఎవ్రీ ఫాలో అప్ మనకి వాళ్ళ కోసం మనం తెలుసుకుంటూ ఉంటాం ఇంకొంచెం ఫర్దర్గా, బికాస్ వీళ్ళు బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు. సో దట్ కంపారిజన్ జరుగుతూ ఉంటుంది ప్రతి ఫాలోఅప్లో. ఆ కంపారిజన్ నేను ఒక 2 follow-ups చేసేటప్పటికి మనవాడికి అది నచ్చలేదు, నచ్చక ఫోన్స్ కూడా తీయడం మానేసాడు. కానీ రొమాంటిజం చూస్తే ఒక 50% పర్వాలేదు. అసలు అస్సలు వాళ్ళ కోసం తెలుసుకోకూడదు అనుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్నియా అబిలరేటెడ్ బై ఎలివేటింగ్ షోల్డర్స్. అలాగే ఈ రొమాంటిజం తర్వాత వచ్చే హార్ట్ కంప్లైంట్స్ కి సార్ కొన్ని రెమెడీస్ చెప్పారు. అందులో కాల్మియా లాటిఫోలియా, రస్టాక్స్, లీడమ్, బ్రయోనియా, అబ్రోడానం, కల్కిరియా కార్బ్, ఇవన్నీ కూడా రొమాటిజం విత్ హార్ట్ కంప్లైంట్స్. బట్ వీళ్ళ వెనకాల ఏం జరుగుతుంది అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో తెలుసుకుంటాం ఉండాలి. ఐదర్ ప్లాంట్ సెన్సిటివిటీ ఉందా, యానిమల్ సెన్సిటివిటీ ఉందా, మినరల్ యానిమల్ నేచర్ ఉందా, సో ఏ కింగ్డమ్కి మీరు చెందుతున్నారని మనం తెలుసుకుంటూ ఉండాలి బ్యాక్గ్రౌండ్. సో ఈ క్యాక్టస్ ప్లాంట్ లో ముఖ్యంగా 11 o'clock ఎగ్రివేషన్ ఉంటుంది, ఐదర్ 11 AM కానీ 11 PM కానీ ఎగ్రివేట్ అవుతూ ఉంటాయి ఎనీ టైప్ ఆఫ్ కంప్లైంట్స్. Restriction, isolation, plus love, care, protection. At one point of time they feel restricted. Over care, protection చేసిన వాళ్ళు ఏంటంటే దే ఫీల్ దట్ రెస్ట్రిక్టెడ్, వెంటనే ఐసోలేట్ అయిపోతారు. ఇదే జరిగింది కేసులో. నేను చేయడం తప్పు ఏంటంటే ప్రతి ఫాలోఅప్కి యాజ్ యూజువల్గా చేస్తాను, ప్రతి ఫాలోఅప్కి చేసే విధంగా అందరితోని ఎలా చేస్తామో ఈయన కూడా అలా చేశాను. అలా చేసి ఉండకపోతే ఖచ్చితంగా కంటిన్యూ అయి ఉండేవాడేమో.
సో అది ఒక లెర్నింగ్ నేర్చుకున్నాను యాక్చువల్గా. సో ఈసారి క్యాక్టస్ కానీ క్యాక్టస్ క్యారియోఫిలియేట్స్ లాంటివి వస్తుంటే ఫాలో అప్ అనేది జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఒకసారి తెలుసుకున్నాం ఫర్దర్గా ఇప్పుడు ఒక 3-4 months 5 months తర్వాత ఒకసారి మెడిసిన్ పడిన తర్వాత వాళ్ళ స్టేట్ డైల్యూట్ అవుతుంటే అప్పుడు మనం ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు. సో నేను వాళ్ళ కోసం తెలుసుకోవడం వల్ల అంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ అయ్యి హీ కెప్ట్ మీ ఐసోలేటెడ్. వీళ్ళకి ఐరన్ బ్యాండ్ సెన్సేషన్ ఏదో బాగా పట్టేసినట్టు ఫీల్ దట్. అండ్ ఐరన్ బ్యాండ్ సెన్సేషన్ ఇంకా కొన్ని డ్రగ్స్ లో కూడా ఉంటాయి, ముఖ్యంగా బెలడోనా, గ్లోనైన్, అమైల్ నైట్రోసన్, క్యాక్టస్, విరాట్రమ్ విరిడియా, వీటన్నిటికీ కూడా కంజెషన్ ఉంటుంది ఎక్కువగా. దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రొఫ్యూస్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. సో లాస్ట్ టైం మనం లాస్ట్ ఒక 2 minutes 5 minutes బ్యాక్ మనం రిథమిసిటీ అని చెప్పుకున్నాం. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, sensation of pulsations at different areas of the body, congestion of pelvic muscles after delivery. సో యూజువల్గా ఇలాంటి కేసెస్లో బెలడోనా ఇండికేట్ అవుతూ ఉంటుంది అన్నారు సార్. అలాగే వీటితో పాటు క్యాక్టస్, సబైనా, సీకేల్ కార్, హమామిలిస్, సినిషియో, ఎరిగిరాన్, జాంగ్తోజైలం, సెపియా అండ్ కాలోఫిలం, ఇవన్నీ కూడా కంజెస్టివ్ రెమెడీస్. అలాగే కొన్ని చెప్తూ సార్ ఒక కాఫ్ కోసం కూడా కొంచెం డిఫరెన్సియేషన్ ఇచ్చారు. అరేలియా రెసిమోసా ఉదయం పూట అసలు దగ్గు ఉండదు, రాత్రిపూట అంతా కాఫ్ ఉంటూ ఉంటుంది. అలాగే యూఫ్రేషియా అండ్ మ్యాంగియానం ఆపోజిట్, పగల దగ్గు ఉంటుంది, నైట్ అంతా కాఫ్ ఉంటుంది. కోనియం అండ్ ఫాస్ఫరస్, కాఫింగ్ లో దే ఫీల్ బెటర్ బై సిట్టింగ్ అప్. ప్రెగ్నెన్సీ కాఫ్స్ లో కోనియం బాగా ఇండికేట్ అవుతుంది అన్నారు. సో ఈ క్లాస్ చెప్తుండగానే ఆల్మోస్ట్ మే అనుకుంటాను, ఐ కుడ్ రిమెంబర్ ఇట్, ఒక కేసు వచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు మన సిస్టమ్ని బాగా నమ్ముతారు, చాలా పేషెంట్స్ కూడా పంపిస్తారు ఆయన. అయితే వాళ్ళ మిస్సెస్కి కాఫ్ వచ్చింది. ఆయన చాలా ప్రయోగాలు చేశారు, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అందరినీ కూడా కలిసారు, అందరూ కూడా బాగానే ఉందని, కానీ తగ్గట్లేదు. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్, సిన్స్ 5th 6th month నుంచి కాఫ్లు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఈ అమ్మాయికి కూడా ఇష్టమే మందులు వాడటం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. బాగా వర్స్ అయిపోయింది కాఫ్, వర్స్ అయ్యి 9th month దాటింది, అయినా సరే తగ్గట్లేదు. సో అబౌట్ టు డెలివరీ కూడా అయిపోయింది, అయినా సరే తగ్గట్లేదు. డాక్టర్స్ ఏమన్నా డెలివరీ అయిపోతే తగ్గిపోతుందండి, కానీ అయినా సరే తగ్గట్లేదు. సో లాస్ట్ షాట్లో మనం ట్రై చేశారు, మొత్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసైనా ట్రై చేశారు. సో కోనియం 30 ఫాలోడ్ బై 200 పెట్టారు. ఒకటే పెక్యులారిటీ ఏంటంటే లెగుస్తూ ఉంటే వెర్టిగో ఆఫ్టర్ డెలివరీ. సో ఈ వెర్టిగో విత్ దట్ కాఫ్, కోనియం యాక్టెడ్ వెరీ వెల్. ఆల్మోస్ట్ ఒక 50-60% బాగా తగ్గింది. తర్వాత వాళ్ళు మానేశారు, నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, బాగానే ఉందని చెప్పి అన్నారు. సో ఈ ప్రెగ్నెన్సీ కాఫ్స్లో కోనియం బాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ వెనకాల జరిగే థింగ్ ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇంకేమన్నా పెక్యులారిటీస్ ఏమున్నాయా, ఇంకేమన్నా సిమ్టమ్స్ ఏమైనా మనకి యాడ్ ఆన్ అవుతున్నాయా అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు క్యాక్టస్, వెజైనిస్మస్, constriction of vagina and vulva. So that's the reason this medicine acts on cellular fibers. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. They feel heavy, sad, dim-looked, and cannot bear to be looked at. సో దే కన్సోల్ చేస్తే అగ్రివేషన్ అవుతూ ఉంటుంది.
పర్వాలేదు నీకు బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం, ఖచ్చితంగా తగ్గిపోతుంది, ఏం అవదులే, ఏం పర్వాలేదులే అంటే దే ఫీల్ అగ్రివేటెడ్. తనకు నచ్చింది ఎలాగలా చేయడం, ఐ మీన్ దానికి సహకరించకపోతే దే ఫీల్ కేజ్డ్ అండ్ షrinking. ఏదో అనుకుంటారు చేయాలని, కానీ చేయలేకపోతే అగైన్ ఆపోజిట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంటారు. దీని ఆపోజిట్ ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వడం. ది స్ట్రగుల్ ఫర్ ఇండివిజువాలిటీ. ఎప్పుడు కూడా థాట్ రన్ అవుతూనే ఉంటుంది, ఇండివిజువల్ గా ఉండాలనుకుంటూ ఉంటారు. And they doesn't like to be controlled, especially from others. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏంటంటే దే ఫీల్, ఆ డెల్యూషన్ ఏంటంటే దే ఆర్ ఫీల్ దట్ దే ఆర్ ట్రాప్డ్. సో ఇలాంటి ట్రాపింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడే పెథాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది. హైపర్ టెన్షన్, aversion to outside authority. Okay, relationship, severe joint inflammation, lumbar issues. Sorry, aversion to outside authority, especially to relationship. సో ఎవరితో కూడా రిలేషన్షిప్, ఐ మీన్ అను ఆ బాండింగ్ అనేది వాళ్ళు ఇష్టపడరు యాక్చువల్గా. సివియర్ జాయింట్ ఇన్ఫ్లమేషన్స్, లంబార్ ఇష్యూస్, స్పాండైలోసిస్, డీజనరేటివ్ డిసీజెస్ బాగా సివియర్గా వచ్చి దెన్ కొద్ది కాలానికి క్యాక్టస్ ఇండికేట్ అవుతుంటుంది. సో రీసెంట్ అని కాదు, ఆల్మోస్ట్ ఒక 8 or 9 months బ్యాక్ అండ్ స్టిల్ రన్నింగ్ అవుతుంది ఆ కేసు. డిస్క్ ప్రొలాప్స్ వచ్చింది ఒక కేసు. సో డిస్క్ ప్రొలాప్స్ వస్తే ముఖ్యంగా లంబార్, ఐ థింక్ L4 L5 వాళ్ళకి ఏంటంటే పట్టేస్తుంది, నడవలేకపోతున్నాను. స్టార్టింగ్ నుంచి అదే, మార్నింగ్ లేచిన తర్వాత సివియర్గా స్టిఫ్నెస్ వస్తుంది, అస్సలు నడవలేకపోతున్నాను. సో యూజువల్గా అంటే ఈ కేసు నేను ఫోన్లోనే మాట్లాడాను, జస్ట్ క్యాజువల్ కాలే. సో కేసు చూసిన తర్వాత ఓన్లీ కాలే మాట్లాడిన తర్వాత ప్రిజుడైజ్ అయిపోయి స్టాక్స్ తీసుకుంటే వెళ్ళాను. 1M, 10M, 50M, ఏ మాత్రం కూడా తగ్గలేదు, అస్సలు కొంచెం కూడా తగ్గలేదు. వెయిట్ చేశాను ఒక 4 months 5 months కూడా తగ్గాను. అయినా సరే పేషెంట్కి లాస్ట్ రిసార్ట్, ఎందుకంటే ఆపరేషన్ చేయాలన్నారు కంపల్సరీ, వాళ్ళు అంత స్తోమత లేదు. సో ఎక్కడ తప్పు చేస్తున్నావు అని కేసు చూసి, మేడం ఒకసారి మీరు వీడియో కాల్ చేయగలరా, ఎలాగోలా ట్రై చేయండి వీడియో కాల్కి అంటే, వాళ్ళు ఇక్కడ ఉండరు, గుడివాడ అవతల. సో వీడియో కాల్ ట్రై చేయండి అంటే పాపం వాళ్ళ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి ఆవిడకి వీడియో కాల్ పెట్టి ఒక ఆల్మోస్ట్ ఒక 1 hour 1/2 hour వరకు మాట్లాడుతుండగా ఆవిడ ఇప్పుడు గెస్చర్స్ యూజ్ చేస్తూ వచ్చింది, ఒక పార్ట్ ఆఫ్ కేస్ టేకింగ్. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నాకు ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ నేను మర్చిపోయాను, బట్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని తనకి ఏదో బెలూన్ ఊపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నాకు, అలా ఉండాలి నాకు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, ఆ బెలూన్ కానీ కవర్ కానీ ముడిచిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నాకు. అంత కొంచెం చెప్పండి దానికోసం అంటే, ఇంకా అంతేనండి, నాకు అంతకంటే తెలియదండి, ప్లీజ్ నన్ను వదిలేయండి అంతే. అంటే మన ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు దే డజంట్ లైక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదు మీరు బాగా చెప్తున్నారు, కొంచెం చెప్పండి, కరెక్ట్గా చెప్తున్నారంటే కదా, అదే సార్ ఇది పిండేస్తున్నారు, ఇది ఇలా. ఓకే, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఫ్రీగా ఉండాలి, ఏ నొప్పి లేకుండా ఫ్రీగా ఉండాలి. ఓకే, అప్పుడు నేను సార్ క్యాక్టస్ చదివాను. క్యాక్టస్ బ్యాక్ చూస్తే ఈ సిమ్టమటాలజీకి క్యాక్టస్ బాగా ఇండికేట్ అవుతుంది. సో అప్పుడు క్యాక్టస్ సోఫార్
200 నుంచి 1Mకి వచ్చాను. ఒక 40-50% పర్వాలేదంట. వాళ్ళ హస్బెండ్ అడిగితే ఇదివరకు అసలు ఏ పని చేసుకునేది కాదు, ఇప్పుడు ఆవిడ పని వాళ్ళు చేసుకుంటుంది, అండ్ ఇల్లంతా చక్కబడుతుంది, అంతా కూడా బాగుంది అని చెప్పాడు. సో మనం ప్రిజుడైజ్ అవ్వడం వల్ల ఎంత డేంజర్ అవుతుందో నేను ఈ కేసు ద్వారా బాగా తెలుసుకున్నాను. ఏ కేసు అన్నా సరే అస్సలు ప్రిజుడైజ్ అవ్వకుండా చూడాలి. అలాగే మనకు గ్యాంగ్రీన్ కేసు, ఆ గ్యాంగ్రీన్ కేసు కూడా టైం వచ్చినప్పుడు చెప్తున్నాను. ప్రిజుడైజ్ అయిపోయి హైపరికం వేశాను ఇంజరీ అయిన తర్వాత. గ్యాంగ్రీన్ ఇంకా వర్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కేసు మొత్తం తీసుకుని రెమెడీ వేశాను. దట్స్ చూడాలి దాని ప్రెసెంట్ ఎలా ఉంటుంది. సో ఏ కేసులో కూడా ప్రిజుడైజ్ అవ్వకుండా చేస్తే we can get much better results. సో అందుకని సివియర్ జాయింట్ ఇన్ఫ్లమేషన్స్, లంబార్ ఇష్యూస్, స్పాండైలోసిస్ కండిషన్స్ లో ఈ క్యాక్టస్ బాగా ఇండికేట్ అవుతూ ఉంటాయి. సో కొన్ని రెమెడీస్ చార్జ్ చెప్పారు. లీవ్స్ జాయింట్ అండ్ లిక్స్ హార్ట్, అందులో ఒకటి క్యాక్టస్, కాల్మియా, లీడమ్ పాల్, ఆరమెంట్, బ్రయోనియా, రస్టాక్స్, అబ్రోడానం, కల్కేరియా కార్బన్, కల్కేరియా ఆర్స్. క్యాక్టస్ లో కార్డియాక్ కాఫ్స్ అనేవి 11 AM 11 PM కి స్టార్ట్ ఐదర్ ఎగ్రివేట్ అవ్వడం, ఐదర్ 11 AM 11 PM. ఇంకొకటి నాజా కూడా. క్యాక్టస్ లో టైట్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది డ్యూరింగ్ కాఫ్. లోవర్ లిమ్స్ ఇడిమా కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బోత్ కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ కూడా కాంబినేషన్ లో కూడా క్యాక్టస్ యూజ్ అవుతుంటుంది. అమోనియం కార్బ్. సో ఈ బేస్ ని పట్టుకుని రీసెంట్ గా, అంటే ఒక బెడ్ రిడెన్ కేసు యాక్చువల్గా ఆవిడ, సో ఒక ఆల్రెడీ వాళ్ళు అలోపతిక్ డాక్టర్ దగ్గర వాడుతున్నారు. ఆవిడ సరిగ్గా మాట్లాడలేదు పాపం. మాట్లాడుతుంటే ఆయాసం, విపరీతమైన ఆయాసం, మొత్తం బెడ్ రిడెన్ అయిపోయారు. కాళ్ళు చూస్తే బాగా ఇడిమేటస్ గా ఉన్నాయి, ఫిట్టింగ్ ఇడిమా బాగా ఎక్కువగా ఉంది. ఈసీజీ చూస్తే అబ్నార్మల్ ఈసీజీగా ఉంది, ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నాయి బాగా, అండ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ కూడా లైట్ గా స్టార్ట్ అవుతున్నాయి ఆవిడకి. సో చూసిన అలోపతిక్ డాక్టర్ ఏంటంటే, ఇంతే సార్ ఇంకా అంతకంటే మనం చేయలేము, మీరు ఏం చేయాలనుకున్నా సరే ఇంటికి తీసుకెళ్ళిపో చేసుకోండి అన్నారు అనమాట. అప్పుడు కలిసారు. అది ఒక విలేజ్ కేసు అనమాట. సో నేను ఇంటికి వెళ్ళి చూశాను. చూసి ఫస్ట్ పల్స్ చూశాను. పల్స్ చూస్తే బాగా థ్రాబింగ్ బీట్ ఉందన్నమాట. బాగా హాయస్ పడుతున్నారు. అడిగాను, మామూలుగా వాళ్ళ అబ్బాయిని అడిగాను, ఇవి నేచర్ ఎలా ఉంటుంది ఏంటంటే, ఏదో ఎవరితో పెద్ద కలవరండి, ఇలా ఆవిడే కూర్చుని ఉంటారు, మాతో కూడా పెద్ద ఏం మాట్లాడరండి అని చెప్పి అన్నారు. సో అప్పుడు నాకు ఈ సార్ చెప్పిన క్లాస్లో ఈ పెథాలజీ గుర్తొచ్చి, ఓకే లెటస్ ట్రై విత్ క్యాక్టస్ అని చెప్పి క్యాక్టస్ 3 డోసెస్, మార్నింగ్, ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ 3 డోసెస్ పెట్టాను. ఒక 1 వీక్ కి ఆల్మోస్ట్ 50% ఇడిమా తగ్గింది, పీడల ఇడిమా తగ్గింది. కానీ ఆయాసం అయితే ఇంకా అలా ఉంది. తర్వాత నెక్స్ట్ వీక్ కి ఆల్మోస్ట్ ఒక 95% వరకు ఇడిమా తగ్గిపోయింది. కానీ బట్ స్టిల్ ఆయాసం అలాగే ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి కేసు మొత్తం చూసి అసలు ఏం జరుగుతుంది ఇంకో చూసి రిపటరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. స్లైటెస్ట్ మూమెంట్ ఎగ్రివేషన్, కొంచెం తిన్నా సరే ఆయాసం, ఇవన్నీ చూసి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రగ్ చేంజ్ చేయడానికి ముందు ఒకసారి కార్డియాలజిస్ట్ని కలవమని చెప్పాను. వాళ్ళ అబ్బాయి వచ్చి కార్డియాలజిస్ట్ని కలిశాడు. కలిసిన తర్వాత సార్ యాక్చువల్గా ఈవిడికి హార్ట్ అయితే బాగానే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నారు. యాక్చువల్ ఆయన కూడా కేసు ఓన్లీ ఈసీజీ చూసే చెప్పారనమాట, పేషెంట్ చూడలేదు. ఈవిడికి లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్ వల్ల హార్ట్ ఇష్యూ వచ్చిందండి అని చెప్పి అన్నారు. నేను రిపటేషన్ చార్ట్ లో నాకు కార్బోవేజ్ సెకండ్ రెమెడీ, చైనా థర్డ్ ఫోర్త్ రెమెడీ వచ్చింది. సో కార్బోవేజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక 2 days అవుతుంది. సో నిన్న రాత్రి మామూలుగా జస్ట్ క్యాషువల్ కనుక్కున్నాను ఎలా ఉన్నారంటే,
ఓకే పర్వాలేదండి, ఆయాసం కొద్దిగా పర్వాలేదు, 6Cలో స్టార్ట్ చేసాం. సో మనం ఏం ట్రీట్ చేస్తున్నాం, ఎలా ట్రీట్ చేస్తున్నాం అని కూడా చాలా ఇంపార్టెంట్. సో క్యాక్టస్ హెల్ప్ చేసింది, బట్ చేంజ్ ఆఫ్ రెమెడీ ఇంపార్టెంట్. ఈ చేంజ్ ఆఫ్ రెమెడీ ఇంపార్టెంట్ అయినప్పుడు కంపల్సరీగా మనకి తెలియపోతే స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని తెలుసుకోమన్నారు. ఆయన ఈ ఐడియాలజీ ఇచ్చారు. సో ఇప్పుడు లంగ్స్ మీద యాక్ట్ అయ్యే రెమెడీ మనకి ప్రెసెంట్ ఇస్తూ ఉంటారు. అది నేను కార్డియాక్ కాస్తమేమో అనుకున్నాను. సో కార్డియాక్ కాస్తం అయితే కాదు, అది ప్యూర్లీ రెస్పిరేటరీ ఆస్తమా. సో కార్బోవేజ్ ఇప్పుడు ఆ కేసులో హెల్ప్ అవుతుంది. సివియర్ హెయిర్ హంగర్ ఉంటుంది. ఈ కార్డియాక్ విత్ రెస్పిరేటరీలో సార్ ఇంకొక డ్రగ్ కూడా చెప్పారు, అమోనియం కార్బ్. ముఖ్యంగా ఈ కార్డియాక్ పెథాలజీ ఉన్నప్పుడు ఎయిర్ హంగర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్యాన్ కావాలి ఫ్యాన్ కావాలంటూ ఉంటారు ఎక్కువగా. నెక్స్ట్, వీళ్ళల్లో బాగా అసంతృప్తిగా ఉంటారు, బాగా ద్వేషం. ఇంకొక హంగర్ కాజెస్ హెడేక్. ఒకటి క్యాక్టస్, ఇంకొకటి లైకోపొడియం. తింటే బెటర్గా ఉంటుంది లైకోపొడియం, తిన్నా సరే బెటర్గా ఉంటుంది క్యాక్టస్. హై బ్లడ్ ప్రెషర్ కేసెస్లో క్యాక్టస్ థింక్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే బెలడోనా, గ్లోనైన్, ఎమైల్ నైట్రోసమ్. బెలడోనాలో తల అంతా పట్టేస్తుంది, ఈవెన్ స్లైట్ మూమెంట్ కూడా ఎగ్రివేషన్ ఉంటూ ఉంటుంది. గ్లోనైన్ తల ఊగుతూ ఉంటుంది, బర్స్టింగ్ హెడేక్, వెర్టిగో. చాలా కేసెస్లో గ్లోనైన్ మిస్ అవుతూ ఉంటాను నేను. వాళ్ళు చెప్తారు, సార్ నా తల ఏదో ఊగుతూ ఉంటుంది సార్ అని చెప్పి అంటుంటారు, లోపల ఏదో ఈ మూమెంట్ వస్తూ ఉంటుంది అన్నారు. నేను అయినా సరే బెలడోనా వేసాను, తగ్గట్లేదు ఏంటని చూస్తే అప్పుడు సార్ క్లాసెస్లో విన్న తర్వాత ఓహో ఇది గ్లోనైన్ కేస్ అని చెప్పి అనుకునేవాడు. ఎమైల్ నైట్రోసమ్ ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూ వల్ల వాళ్ళకి బీపీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume దట్ ఒక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎమైల్ నైట్రోసమ్ కనుక ఇవ్వాలనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఏదో ఒక ఎమోషనల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అనేది లేదు, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళు డిస్టర్బెన్స్ అయి ఉండాలి. సార్ని అడిగాను రీసెంట్గా మీట్ అయినప్పుడు కూడా, ఒక ఆల్మోస్ట్ 1.5 month కూడా అడిగాను, ఎమైల్ నైట్రోసమ్ చేయడానికి కారణం ఏంటని అడిగాను. అప్పుడు అన్నారు ఎమైల్ నైట్రోసమ్కి గ్లోనైన్కి ఏంటంటే ఆర్ బెలడోనాకి హై బీపీస్లో ఎమైల్ నైట్రోసమ్లో ఖచ్చితంగా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో సెన్సిటివ్ థింగ్ జరిగి ఉండాలి, వాళ్ళది ఎఫెక్ట్ అయి ఉంటుంది. గ్లోనైన్ అనుకోండి ఆర్ బెలడోనాకి ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉండదు. బెలడోనా అయితే కొంచెం స్లైట్ మూమెంట్ కూడా హెడేక్స్ వచ్చేస్తుంది. ప్రెస్సింగ్ హెడేక్, ఎమలరేషన్ బై ప్రెషర్, హార్డ్ ప్రెషర్. సో ఇది క్యాక్టస్. సో ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మీరు రీక్యాప్ చేసుకున్న వాటిల్లో ఏదైనా డౌట్ ఉందా అండి నెక్స్ట్ ట్రాక్ వెళ్ళే ముందు? గ్లోనైన్ ఒకసారి చెప్తారా? బెల్డోనాలో స్లైట్ మూమెంట్ అగ్రవేషన్ హెడేక్ వస్తుంది, గ్లోనైన్ మరొకసారి చెప్తారా? అది నాకు వినపడలేదు సరిగ్గా. ఈ స్వింగింగ్ సెన్సేషన్ ఉంటూ ఉంటుంది, అంటే తలంతా ఏదో లోపల ఊగుతూ ఉంటుందన్న ఆ ఫీలింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు గ్లోనైన్ లో. కంపల్సరీగా ఎక్స్పోజర్ టు హీట్, ఐదర్ సన్ హీట్ కానీ ఆర్ పొయ్యల దగ్గర ఎక్కువగా వంట చేస్తారు చూసారా వాళ్ళకి కానీ, వీళ్ళకి హెడేక్స్ ఎలా ఉంటుంది, తేలిపోతున్నట్టు ఉంటుంది అంటారు. కొద్ది గొప్ప వెర్టిగో అనేది కొద్దిగా వీళ్ళల్లో చూస్తూ ఉంటాం గ్లోనైన్ లో. సో నెక్స్ట్ డ్రగ్ కి వెళ్లే ముందు ఇంకేమన్నా సోఫార్ సార్ చెప్పిన నోట్స్ లో ఆర్ కేసెస్ లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. ఆర్ ఎల్స్ విల్ గో టు అదర్ డ్రగ్. నెక్స్ట్ డ్రగ్ కార్నీసియా జైజాంటియా. ఇది కూడా మనకి క్యాక్టేసియా ఫ్యామిలీలో నుంచి. డ్రీమ్స్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్,
థీవ్స్ బర్గ్లర్స్ ఎంటర్డ్ ఇంటూ హౌస్. దొంగలు చొరబడడం, వీళ్ళకి ఈ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. డెల్యూషన్ వన్స్ స్పేస్ ఈస్ బీన్ ఇన్వేడెడ్, వీళ్ళ యొక్క చోటుని ఎవరో ఆక్రమించారు. థీమ్ ఆఫ్ పెనట్రబిలిటీ, ఐడియా ఆఫ్ ఇండివిజువాలిటీ, ఐడియా ఆఫ్ ఎక్స్పాన్షన్. సో వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలనుకుంటూ ఉంటారు, అలాగే ఐడియా ఆఫ్ ఎక్స్పాన్షన్ కూడా వస్తూ ఉంటుంది కేసులో. ఎర్లీ ఏజ్ లో బాగా సెక్సువల్ అబ్యూస్ జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. ఐడియా ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, someone is doing something to me, నా స్వేచ్ఛని హరించుకుపోతున్నారు. ఎక్కువగా ఇది కార్నీజియా, ఓసిడి కానీ బైపోలార్ డిజార్డర్స్ లో కానీ ఎక్కువగా ఇండికేట్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నారు. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బీయింగ్ థ్రెటెడ్, భయపెట్టడం, ఏదో ఒక థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొనడం, లేకపోతే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఏదో ఒక థ్రెటెండ్ ఫీలింగ్ లా ఉంటుంది వాళ్ళకి. ఈ ఎక్స్పాన్షన్ పార్ట్ అనేది పేషెన్స్ కమ్స్ విత్ ద యాంకర్, దే వర్క్ వెరీ వెల్. సో కోపంతో ఎక్స్పాండ్ అవ్వాలి, ఇన్ ద సెన్స్ ఆ కేసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆర్ ఐ షుడ్ అండ్ నా యొక్క థింగ్ ని కోపం వల్ల బాగా ఎక్కువ వీళ్ళు ఆ షింకింగ్ అనేది వీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. డ్రీమ్స్ ఆఫ్ ఫ్లయింగ్, they more speak about functional part, expansion. Dreams of height, fear of heights. Tenacity, alternating with avoidance. They feel numb. Conflict between authority, expansive type of freedom to prove my independence, more self-restricted. So ఎప్పటికెప్పుడు వాళ్ళు they should prove them. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళు నేను ఫ్రీడమ్ కోరుకుంటున్నాను అనే టైప్ ఆఫ్ థింగ్ లో మాట్లాడుతూ ఉంటారు. ఎక్స్పాన్షన్ బిగిన్స్ విత్ యాంగర్. They want to transit their origin. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను చీరలు కట్టుకోవాలంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక సాంప్రదాయంగా యూజువల్గా ఆడవాళ్ళంటే సాధారణంగా శారీస్ కట్టుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే రివర్స్లో అడుగుతుంటారు, నేను ఎందుకు శారీ కట్టుకోవాలి, నేను షార్ట్స్ వేసుకోవచ్చు కదా. సో ఈ రకంగా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా జైంట్ ప్లాంట్, చాలా వాటర్ ఉంటుంది. డ్రాట్ సీజన్స్ లో బాగా ష్రింక్ అవుతుంది, మాన్సూన్ లో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, సో ఇది కార్నీజియా, జైజైంటియా కోసం. సో వీళ్ళకి ఎక్కువగా ఈ డ్రీమ్స్, డెల్యూషన్స్ కోసం ఎక్కువ చెప్పారు. ముఖ్యంగా పెనిట్రబిలిటీ, థీమ్ ఆఫ్ పెనిట్రబిలిటీ, చొచ్చుకుపోవడం అనేది ఎక్కువగా వీళ్ళతో ఉంటుంది. డ్రీమ్స్ ఆఫ్ హైట్స్ అండ్ ఫియర్స్ ఆఫ్ హైట్స్, కోపిడప్ స్టేట్ లో ఈ డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ థ్రెటనింగ్ నేచర్ ఉంటుంది. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే, కోపం ఉంటే వెంటనే వాళ్ళకి ఈ థీమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వస్తూ ఉంటుంది. చాలా జైంట్ ప్లాంట్స్ ఇవి, అండ్ యూజువల్గా ఇవి ఓసిడి అండ్ బైపోలర్ డిజార్డర్స్ లో ఎక్కువగా ఇండికేట్ అవుతూ ఉంటుందని చెప్పి సార్ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, సీరస్ బోనపార్టీ. వీళ్ళు కూడా అంతే, వీళ్ళకి కూడా ఐడెంటిటీ కావాలి, వీళ్ళు బాగా గుర్తించాలి.
చాలా పెద్ద క్యాక్టస్ ప్లాంట్, చాలా వాటర్ స్టోరేజ్ ఉంటుంది సీరస్ బోనపాండిలో. అవతల వాళ్ళు నా వాటర్ ని తీసుకుంటారనే భయం ఈ ప్లాంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. someone is doing something to me, someone may erode me, they will expand, idealize, sacrificing. సో ఎప్పుడైతే ఈ ఎవరైతే వీళ్ళు ఐ మీన్ థ్రెటన్ చేస్తున్నారనే థింగ్ వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. ఎక్స్పాండ్ అంటే ప్లాంట్. They will idealize at a particular service with a purpose that someone is invading my space. రిలీజియస్ నేచర్స్ బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. మై స్పేస్ వాస్ ఎరోడింగ్. వీళ్ళకి దెర్ ఇస్ స్ట్రాంగ్ బిలీఫ్ ఫర్ ఎ హయ్యర్ పవర్. స్పిరిచువల్ గురూస్ కానీ, జీసస్ కానీ, కృష్ణ కానీ వాళ్ళకి ఎక్కువగా ఈ నమ్ముతూ ఉంటారు. వాళ్ళు లోపల ఏంటంటే ఇప్పుడు కూడా ఒక వల్నరబుల్ నేచర్తో నన్ను ఖచ్చితంగా ఎవరో అటాక్ చేస్తున్నారు ఆర్ ఎఫెక్ట్ చేస్తున్నారు అనే థీమ్స్ రన్ అవుతూ ఉంటాయి. He is made of self-limiting for expansion, service to maintain they are workaholic. ఏదో ఒక సర్వీస్ చేస్తూ ఉండాలనుకుంటూ ఉంటారు. సో దట్ మేక్స్ దెమ్ ఎక్స్పాండ్. నీడ్స్ డిజైర్స్ టు డూ యూస్ఫుల్ థింగ్స్. స్పిరిచువాలిటీ, ఐడియలిజం. సో కేసెస్ లో ఈ స్పిరిచువాలిటీ, ఐడియలిజం మాట్లాడుతూ ఈ మిగతా క్యారెక్టర్స్ ఫీచర్స్ వస్తూ ఉంటే వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. They need to be under influence of strong person, religious gurus. They work hard and feel strong. They will feel affected by who treats them in a good. Yeah, they feel affected by the other one who treats them in a bad way. ఏదో తప్పు చేసేనేమో, ఏదో పాపం చేసేనేమో అనే ఆలోచనతో ఎక్కువ ఉంటారు వీళ్ళు. డెల్యూషనల్. They wanted to be alone, no longer affected by ill treatment. ఆపోజిట్ లో ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటూ ఉంటారు. No longer affected by ill treatments. ఎవరైనా హర్ట్ చేస్తే ష్రింకేజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు చేసేది ఏంటంటే యాక్ట్ దే ఓవర్ వర్క్. సో ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క థీమ్స్ మనం పిక్చర్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఇందులో ఏంటంటే స్పిరిచువాలిటీ కోసం ఎక్కువ మాట్లాడుతుంటారు సీరస్ బోనపాండి. దే సింబయోటిక్ విత్ అదర్స్, ఈజీలీ ఇన్ఫ్లుయెన్సెస్ బికాస్ ఆఫ్ ద వల్నరబిలిటీ. ఎవరో ఒకరితో ఏదో రకంగా వాళ్ళు అటాచ్ అవుతూ ఉంటారు. డెల్యూషన్, హీ వాజ్ అఫెండెడ్, కించపరిచారు నన్ను అనే ఆలోచనతో వీళ్ళు ఎప్పుడు కూడా ఒక డెల్యూషన్ తో ఉంటూ ఉంటారు. అండ్ డెల్యూషన్ అండర్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్, నన్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ టూ జనరస్ అండ్ ఇంపల్సివ్ నేచర్. బాగా ఇండస్ట్రియస్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా. దే డిజైర్ టు వర్క్. డ్రీమ్స్ ఆఫ్ లార్జ్ అసెంబ్లీస్, బాగా పెద్ద పెద్ద కూటాలు ఆర్ పెద్ద పెద్ద
గ్రూప్స్ ఆఫ్ పీపుల్తో వీళ్ళు ఉంటున్నట్టు ఇలాంటి డ్రీమ్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఇది సీరియస్ గోనోపాండి. సో లాస్ట్ డ్రగ్ ఆఫ్ క్యాక్టియాసిలో మనకు డ్రగ్ ఉంది, ఎన్హోలినమ్. సో ఈ ఎన్హోలినమ్ అనేది క్యాన్సర్ మయాజంలో ప్లేస్ చేయబడింది. ఇది ఒక థార్న్లెస్ క్యాక్టస్ ప్లాంట్. ఉంటే కనుక సాఫ్ట్ థార్న్స్ ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ హాలూసినోజెనిక్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది బికాస్ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఇప్పుడు క్యాక్టస్ కొన్ని థార్న్స్ ఉంటాయి, సో దట్ అంత త్వరగా ఎవరు దాన్ని ముట్టుకోరు. అలాగే దీనికి దగ్గరికి వెళ్తే ఒక హాలూసినోజెనిక్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎండిఎంఏ డ్రగ్ లైక్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంటుంది. ఎక్కువగా ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. బాగా పట్టుదల, స్వతహాగా ఉండాలని కోరిక వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. చిల్డ్రన్ లో కోఆపరేటివ్ స్టేట్ లో చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ గా ఉంటారు. తన అనుకున్నంత చేస్తూ ఉంటాడు, చాలా జాలిగుండే లా ఉంటుంది, చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తూ ఉంటాడు. One of the great remedies for all types of mental disorders like ADD, multiple personality, or schizophrenia, fancies absorbed in ఏదో ఒక ఊహలో అలాగా వాళ్ళు ఉంటూ ఉంటారు. This person always be in some other world, idea with the nature. ఏదో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఎకలాజికల్ స్టేట్ బాగా ఉండాలి అంటే నేచర్ బాగా ఉండాలి, నేచర్ కోసం ఎక్కువ మాట్లాడటం, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా ఆ పాండ్స్ కానీ లేక్స్ కానీ బాగా ఉండాలి అనే ఆలోచనతో ఎక్కువ ఉంటారు ప్రకృతి పరంగా. వీళ్ళకి ఒక ఇల్యూషన్ నుంచి డెల్యూషన్, ఈ స్టేజెస్ ఎలా డెవలప్ అవుతుందంటే ఫస్ట్ ఇల్యూషన్, తర్వాత డెల్యూషన్, అండ్ తర్వాత మెంటల్ డిజార్డర్ ఆర్ మీనిమిటస్ ఎనీ సైకాట్రిక్ డిజార్డర్. సో బిగ్ ఆపోజిట్ స్మాల్ అనే థీమ్ బాగా ఇంపార్టెంట్ ఈ ఎన్హోలినమ్లో. నేను పెద్దవాడిని, వాళ్ళు చిన్నవాళ్ళు అనే థీమ్ ఎక్కువగా రన్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, 1 సెకండ్. ఫెయిల్యూర్ స్టేట్ లో ఐసోలేటెడ్ గా ఉంటారు. అలాగే వీళ్ళలో కూడా స్పిరిచువాలిటీ కూడా ఉంటూ ఉంటుంది. ఈ స్పిరిచువల్ స్టేట్ లో ఏంటంటే తను బాగా అడ్వాన్స్డ్ అని అనుకుంటూ ఉంటారు. సో 0 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వరకు వీళ్ళు ట్రావెల్ చేయగలరు. స్ట్రెచెస్ ఫ్రమ్ 0 to infinity, ప్లేస్ ఇన్ క్యాన్సర్ మయాస్. When ఎన్హోలినమ్ is in functional part, expansion అవుతూ ఉంటారు. ఎన్విరాన్మెంట్ కోసం మాట్లాడడం is a form of expansion, merging with surroundings. Feeling of one with whole existence. దీని ఆపోజిట్ ఎలా ఉంటుందంటే తనకు గుర్తింపు లేకపోవడం ఆర్ ఐసోలేటెడ్ ఫీలింగ్ ఉండడం, నేను సెపరేట్ అనే ఫీలింగ్ ఉండడం,
ఫియర్ అబౌట్ వన్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ ఉనికికే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫియర్ గా ఉంటూ ఉంటుంది. దట్ కాజ్ దెమ్ shrinkage. Delusion of being forsaken. ఈ కోఆపరేట్ స్టేట్ లో టోటల్ సాలిట్యూడ్ గా ఉంటారు. దే వాంట్ టు లూజ్ పర్సనల్ ఐడెంటిటీ, వాంట్ టు బి విత్ నేచర్, ట్రై టు ఐడెంటిఫై విత్ గ్రూప్, ఐడెంటిఫై హిమ్ ఫ్రమ్ ఎ క్లాన్. ఏదైనా గ్రూప్ లో ఉన్నా సరే వాళ్ళకు ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పరచుకుంటూ ఉంటారు. సో ఈ చూసుకుని మన థర్డ్ రో అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకే ఈ థర్డ్ సూపర్ ఆర్డర్ లో థర్డ్ రో కూడా ప్లేస్ చేయడం జరిగింది. Initial days of Enholinam, they speak about family. Failure state lo idea of loss of spirituality, they throws into deep pathology. So సక్సెస్ఫుల్ స్టేట్ లో బాగా స్పిరిచువాలిటీగా ఉండి అందరూ వీళ్ళని గుర్తించడం లాగా ఉంటారు. అదే దాని ఆపోజిట్ స్టేట్ లో ఎలా అంటే ఈ స్పిరిచువాలిటీ లేకపోతే వీళ్ళ డీప్ పెథాలజీస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. లైక్ సైకియాట్రిక్ డిజార్డర్స్, పర్సనాలిటీస్ ఆర్ ఎనీథింగ్, ADD అలాంటివి. సో ఫార్ మనం డిస్కస్ చేసుకున్న కేసెస్ ఏంటంటే ఎన్హోలినం, క్యాక్టస్, కార్నీజియా జైజాంటియా అండ్ సీరస్ బోనపాండి. క్యాక్టేసియా ఫ్యామిలీ డ్రగ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 4 డ్రగ్స్ లో ఏదైనా డౌట్ ఉన్నాయండి? డౌట్ లేకపోతే కనుక క్లాస్ వైండప్ చేద్దాం. సార్ మామూలుగా ఏ పేషెంట్ అయినా సరే కోపుడప్ స్టేట్ లో కూడా రావటం జరుగుద్దా సార్? అసలు ఉంటారు సార్ వాళ్ళు. ఫెయిల్యూర్ స్టేట్, సక్సెస్ స్టేట్. ఫెయిల్యూర్ స్టేట్ మన దగ్గరికి సార్ అర్థం కాలే. ఫెయిల్యూర్ స్టేట్ లోనేగా మన దగ్గరకు వచ్చేది, పెథాలజీ పరంగా కాదు నేను చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కేసు తీసుకున్నాను, సయాటికా. ఓకే, వాడు ఎప్పుడు సక్సెస్ స్టేట్ లోనే ఉన్నాడు. ఆ ఫెయిల్యూర్ స్టేట్ ఆపోజిట్ స్టేట్ లోకి వెళ్ళట్లేదు. నేను ఇంకా సక్సెస్ స్టేట్ లో నుంచి కేసు తీసుకోవడం జరిగింది, కానీ సయాటికా తగ్గాలి. రైట్ సైడ్ సయాటికా. వాడికి ఇష్టం, నన్ను ఏం ఎఫెక్ట్ చేయట్లేదు సార్, నేనంతా ఐఎమ్ టోటలీ వెల్, నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు, ఏమీ లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వచ్చి నాకు 50, అదేంటి సార్ 55 years అంటున్నారు, వైఫ్ కూడా చనిపోయింది, స్ట్రెస్ లేదా? నాకేం స్ట్రెస్ లేదు సార్, నథింగ్. అంతా ఒక నటన. ఓకే, కానీ వాడికి అది డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తుంది వాడికి. అప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే కేసు, నీ హాబీస్ ఏంటని అడిగాను. హాబీస్ నుంచి చాలా హాబీస్ చెప్పుకుంటూ వచ్చాడు. వాడు హాబీ ఏంటంటే మ్యూజిక్ పాడటం. యాక్చువల్గా ఆయన రిజిస్టర్, యాక్చువల్గా రిజిస్టర్ అన్నారు. పాటలు పాడటం, మౌత్ ఆర్గన్ యూజ్ చేయడం. ఏంటి దీనివల్ల మీకు కలిగేదంటే గుర్తింపు కావాలి సార్ నాకు అంటూ వచ్చాడు. గుర్తింపు నేను క్రియేట్ చేసుకుంటాను, కానీ ఇంకా పెద్ద గుర్తింపు కావాలి నాకు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కేసులో ఫాస్ఫరస్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక సర్జరీ వరకు వెళ్ళాడు. యాక్చువల్గా మనం సర్జరీ కూడా చేసేద్దాం అని చెప్పి అనుకునే టైంకి వెంటనే ఈయన రిఫ్యూజ్ చేసి బయటకు వచ్చి, లేదు సార్ నేను మీరు ట్రై చేసుకుంటాను చెప్పి మొత్తానికి ఎవరో రిఫర్ చేశారు. ఫాస్ఫరస్ చేశారు, 1 dose 200, 15 days అయింది జస్ట్. సో కేసు ఎలాగైనా రావచ్చు, కోపిడప్ స్టేట్, సక్సెస్ స్టేట్ రావచ్చు, ఫెయిల్యూర్ స్టేట్ రావచ్చు. మనకు మాక్సిమం ఏంటంటే ఫెయిల్యూర్ స్టేట్ లాగా స్టేట్స్ లో వస్తూ ఉంటారు కేసు, కానీ సక్సెస్ స్టేజ్ లో కూడా పెథాలజీ డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే, థాంక్యూ. హలో, క్యాక్టస్ గురించి క్లుప్తంగా తెలుగులో 4 మాటలు చెప్పండి సార్. అర్థం కాలే మీ వాయిస్. క్యాక్టస్ గురించి
చెప్పండి. క్యాక్టస్ కోసం చెప్పమంటున్నారు. ఓకే, యూజువల్ గా వీళ్ళు ఏంటంటే జనరల్ థీమ్స్ మనం చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే దే డజంట్ లైక్ టు బి వాళ్ళు ఎవరిని దే డజంట్ లైక్ టు బి మింగిల్, ఎవరితో కూడా వాళ్ళు మింగిల్ అవ్వడానికి ఇష్టపడరు. ఒకటి, వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ థింగ్స్ అన్ని కూడా వాళ్ళవే. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, అసలు ఆ హస్బెండ్ నేచర్ ఏంటో కూడా వైఫ్ తెలియదు. అసలు ఒక్క టైప్ ఆఫ్ లవ్ కానీ లేకపోతే ఒక కేరింగ్ కానీ అసలు ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, అందరూ వెళ్ళి కలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్స్టిట్యూట్స్ లో ఏంటంటే ఎవ్రీ వీకెండ్ పార్టీస్ ఉంటాయి. ఈ వీకెండ్ పార్టీస్ లో సపోజ్ క్యాక్టస్ ఇండికేట్ అవుతుంది అనుకోండి, వీళ్ళు కలవడు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో కలవడు, వాళ్ళ లోకం వాళ్ళదే. సో వీళ్ళకి ఎలాంటి పెథాలజీస్ డెవలప్ అవుతూ ఉంటాయంటే యూజువల్ గా సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ రెస్పిరేటరీలో ఉండే స్పింక్టర్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ హార్ట్ లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ టింపానిక్ మెంబ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్ ఆర్థరైటిస్. ఓకే, ఆర్థరైటిస్ ఎలా డెవలప్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ డెవలప్ అయిన తర్వాత సరిగ్గా ట్రీట్ చేయకపోతే హార్ట్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ హార్ట్ కంప్లైంట్స్ విత్ పెడిలినిమా, థింక్ ఆఫ్ డిజిటాలిస్ అండ్ క్యాక్టస్. మనం ఆలోచించండి. ఓకేనా సార్? అలాగే ఇవి మస్కులర్ లో లంబార్ స్పాండలైసిస్ వాటి కండిషన్స్ లో కూడా ఎక్కువగా క్యాక్టస్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఎవరికి ట్రీట్ చేస్తున్నారో తెలుసుకుంటే మనం ఏం ట్రీట్ చేస్తున్నాం అనేది ఈజీగా అయిపోతుంది. అర్థమైందా సార్? అర్థమైందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? క్లాస్ వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ.